Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. జనరల్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 వీళ్ళు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు బట్ ఇంటర్వ్యూస్లో మాత్రం చాలా నర్వస్గా ఫీల్ అవుతారు. టైప్ 2 వీళ్ళు ఇంగ్లీష్ చాలా బాగా అర్థం చేసుకుంటారు బట్ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. ఇట్స్ ఓకే, ఇంటర్వ్యూస్ ఇవ్వడం అంటేనే టఫ్ యాక్చువల్లీ. మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినా ఆర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయినా ఈ వీడియో ఎండ్కి ఇంటర్వ్యూకి కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారో తెలుసుకుంటారు. మీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో మీరు బెటర్గా పర్ఫామ్ చేయడానికి అలానే మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఈ 5 చేంజెస్ చేసి చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ నెంబర్ 1, స్పీక్ స్లోలీ. చాలామంది ఇంగ్లీష్ అంటే ఫాస్ట్గా మాట్లాడేయాలి అప్పుడే కాన్ఫిడెంట్గా కనిపిస్తాం అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, మనం మాట్లాడేప్పుడు ఎక్కడ పాస్ చేయాలో తెలిసి ఉండాలి. అప్పుడే మనం చెప్పే వాటికి డెప్త్ ఉంటుంది. సో మై మెయిన్ టిప్ ఈస్ స్పీక్ స్లోలీ. స్లోగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. అలానే మీరు స్లోగా మాట్లాడడం వల్ల నెక్స్ట్ ఏం మాట్లాడాలో థింక్ చేయడానికి టైం ఉంటుంది. అండ్ సో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. రిమెంబర్, ఇట్స్ ఓకే టు మేక్ గ్రామటికల్ మిస్టేక్స్. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మెయిన్గా చూసేది మీ స్కిల్స్ ఏంటి, అలానే మీరు పాస్ట్లో చేసిన వర్క్ ఏంటి అని. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి వెళ్తే బెటర్గా షేర్ చేయగలరు. దట్స్ ద కీ టు ఏస్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్. టిప్ నెంబర్ 2, గ్రీట్ రైట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్ వేస్ ఏంటో తెలుసా? హాయ్, హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు ఐఎమ్ ఫైన్ అని ఆన్సర్ చేయడం. మీరు ఎంత హానెస్ట్గా ఉంటే అంతలా మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేస్తారు. సో ఇంటర్వ్యూయర్ హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అని అడిగినప్పుడు ఐఎమ్ ఫైన్కి బదులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డూయింగ్ ప్రెటీ వెల్, ఎ బిట్ నర్వస్ దో, ఐ వోంట్ లై. ఆర్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ మై డ్రీమ్ జాబ్, సో ఐఎమ్ డూయింగ్ ప్రెటీ గ్రేట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అని ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి గ్రీటింగ్ మీ నర్వ్స్ని కామ్ డౌన్ చేస్తుంది. అలా కామ్గా ఉన్నప్పుడే మాట్లాడే ముందు మీరు తక్కువ మిస్టేక్స్ చేస్తారు ఆర్ ఈవెన్ నో మిస్టేక్స్ అట్ ఆల్. అండ్ ఎస్, ఒక్కోసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు టైర్డ్గా డిస్ట్రాక్టెడ్గా ఉండి ఉండొచ్చు. సో మిమ్మల్ని అసలు చూడకుండానే మాట్లాడుతుంటారు, ఎస్పెషల్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూస్లో. అది కూడా ఒక టెస్ట్ అయి ఉండొచ్చు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడడానికి. సో డోంట్ మిరర్ దే ఎమోషన్స్. ఇంటర్వ్యూయర్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, నేను నా యాటిట్యూడ్ చూపిస్తాను అని అనుకోవద్దు. ఇంటర్వ్యూయర్ మూడ్ ఎలా ఉన్నా సరే మీరు కామ్గా ఉండండి. మీరు అలా కామ్గా ఉంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా బెటర్గా రెస్పాండ్ అవుతారు ఫర్ షూర్. టిప్ నెంబర్ 3, ప్రిపేర్ స్టోరీస్. ఐ రిపీట్, ప్రిపేర్ స్టోరీస్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ యువర్ ఫెయిల్యూర్స్. మీ అచీవ్మెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. బట్ వై? ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు మీ పాస్ట్లో ఏం చేశారో తెలుసుకోవాలి అనుకుంటారు. వాటిని బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుసుకోవడానికి వాళ్ళకి అది ఒక ఇండికేటర్. సో మేక్ ఎ లిస్ట్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, థింక్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూ వన్ అన్ అవార్డ్, గాట్ ఎ ప్రమోషన్, ఇంక్రీస్డ్ రెవెన్యూ, saved money for the company by improving productivity or reducing expenses. Co-curricular activities like publishing papers, articles, blogs, winning a hackathon. మీరు అక్వైర్ చేసిన సాఫ్ట్ స్కిల్స్ గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. కోర్సెస్ యూ కంప్లీటెడ్. నెక్స్ట్, మీ ఫెయిల్యూర్స్ లేదా మీ ఛాలెంజెస్ గురించి మీరు ఏవైతే ఫేస్ చేశారో వాటి గురించి లిస్ట్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ఫుల్ డెడ్లైన్స్, అన్రీజనబుల్ క్లయింట్స్, లీడింగ్ డిఫికల్ట్ టీమ్, difference in opinions with your manager, if there was a gap in your employment and why. If you are a student, you can even talk about any backlogs you have had and what you did about them. ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఈ సినారియోని ఎలా డిస్క్రైబ్ చేయాలో ఆలోచించండి బై టాకింగ్ అబౌట్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ చెప్పి దానికి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అండ్ దాని రిజల్ట్ ఎలా ఉండింది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వీక్నెస్ గురించి క్వశ్చన్ అడిగారు, మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పండి. సమ్ టైమ్స్ ఐ స్ట్రగుల్ టు మేనేజ్ మై టైమ్ అండ్ కట్ టూ క్లోజ్ టు ద డెడ్ లైన్స్. దానికి మీరు తీసుకున్న యాక్షన్ గురించి చెప్పండి. టు ఓవర్కమ్ దిస్, ఐ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ పోస్ట్ ఇట్ దట్ ఐ స్టిక్ ఆన్ మై ల్యాప్టాప్. ఐ ఈవెన్ ఆర్గనైజ్ మై క్యాలెండర్ టు ఇంక్లూడ్ ద డైలీ, వీక్లీ అండ్ లాంగ్ టర్మ్ టాస్క్స్ టు హెల్ప్ మీ ప్రయారిటైజ్ మై వర్క్ బెటర్. అండ్ దీనికి రిజల్ట్ ఎలా ఉండింది అండ్ బికాస్ ఆఫ్ దిస్ అని రిజల్ట్ గురించి చెప్పండి.
మీరు మీ ఆన్సర్ని ఎలా స్ట్రక్చర్ చేయాలో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి ఇలా ప్రొఫెషనల్ స్టోరీస్ ప్రిపేర్ చేయడం వలన మనం ఎలా ఫ్లూయెంట్ అవుతాం అనుకుంటున్నారా? మీకు తెలిసిన మంచి స్పీకర్స్ని గుర్తు తెచ్చుకోండి. మీరు నోటీస్ చేస్తే మంచి స్పీకర్స్ అందరూ ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళు స్పాట్లో ర్యాండమ్గా మాట్లాడరు, చాలా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అలాట్ చేసిన టైంకి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు కూడా అలానే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయాలి బై బీయింగ్ ప్రిపేర్డ్. ఎందుకంటే అదే మిమ్మల్ని ఫ్లూయెంట్గా చేస్తుంది. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ స్టోరీస్ నౌ. టిప్ నెంబర్ 4, ప్రిపేర్ చిట్స్. ప్రీవియస్గా స్టెప్ 3లో ప్రిపేర్ చేసుకున్న ప్రొఫెషనల్ స్టోరీస్ని ఒక బుల్లెట్ పాయింట్ ఫార్మాట్లో రాసుకోండి. చిట్స్లో లుక్, అవర్ మెమరీ ఈజ్ లిమిటెడ్. మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలో నర్వస్గా ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఒక పీస్ ఆఫ్ పేపర్లో రాసుకోవడం మంచిది, ఆర్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఆన్లైన్. చాలాసార్లు మనం ఇంటర్వ్యూస్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేము, బికాస్ నెక్స్ట్ ఏం మాట్లాడాలో గుర్తుండదు మనకు. సో ఇంటర్వ్యూ రూమ్లోకి జస్ట్ ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ప్రిపేర్ చేసుకున్న ఈ చిట్స్ని రివైజ్ చేసుకోండి. టిప్ నెంబర్ 5, ప్రాక్టీస్. మనం ల్యాప్టాప్లో ఏదైనా రాయడానికి అలానే దానిని బయటికి గట్టిగా చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రైటింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్, ఈ టూ ఎంటైర్గా డిఫరెంట్ ప్రొఫెషన్స్ అయినప్పటికీ ఇంటర్వ్యూస్లో మీరు ఈ రెండు చేయాల్సిందే. సో టు గెట్ బెటర్ అట్ స్పీకింగ్ అప్, హియర్ ఆర్ ద 3 things యూ కెన్ డూ. 1, ప్రీవియస్గా స్టెప్ 4లో మనం ప్రిపేర్ చేసుకున్న చీట్ షీట్స్ తీసి ఈ సిచ్యువేషన్స్ని మిర్రర్ ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. 2, ఫోన్ తీసుకొని ఒక 7 days కంటిన్యూస్గా రికార్డ్ చేసి ప్రాక్టీస్ చేయండి. 7th డేకి మీ ఫ్లూయెన్సీ అనేది షూర్గా బెటర్ అవుతుంది కంపేర్డ్ టు డే 1. 3, ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరో వాళ్ళతో బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనలీ టిప్ నెంబర్ 6, గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ యూ క్యాన్. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ముందు మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే ఎక్కువ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం. గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ యూ క్యాన్. ఆఫీస్ ఆర్ కాలేజెస్ ఆర్ మన డే టు డే యాక్టివిటీస్ మనల్ని మన ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయలేవు. ఇంటర్వ్యూస్కి అపేర్ అవ్వడం అనేది ఒక స్కిల్, అండ్ అది ఎలా అక్వైర్ చేయగలమంటే త్రూ ప్రాక్టీస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మీరు అపేర్ అయిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గుడ్ అవ్వనివ్వండి ఆర్ బ్యాడ్ అయినా సరే, అది మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్లకుండా స్టాప్ చేయకూడదు. సో కీప్ గివింగ్ ఇంటర్వ్యూస్. These are some of the most important tips to speak fluently while attending interview. If you like this video, please give it a big thumbs up. Alane please do comment, share and subscribe to my channel English Grammar with Shilpa. అలానే ఇంగ్లీష్ గ్రామర్లో మీరు ఏ టాపిక్స్ నేను కవర్ చేయాలి అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.